విశాఖవాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మహిమాన్వితం. స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రజ్వరిల్లుతోంది. మార్గశిర మాసం సందర్భంగా విశాఖలో కొలువైన కనక మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ బావి నుంచే ఉద్భవించిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకే ఈ బావిలో నీటితోనే అమ్మవారికి అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అత్యంత ప్రీతిపాత్రమైన లక్షవారం రోజు అమ్మవారికి అభిషేకం కూడా ఈ బావి నీటి నుంచే చేస్తారు. మరి అమ్మవారి కరుణ కటాక్షాలు ఈ మార్గశిర మాసంలో భక్తులందరికీ అందాలని భక్తులంతా కూడా విశేషంగా అమ్మవారిని ఈ నెల అంతా కూడా దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు శాంతమూర్తి, శక్తి స్వరూపిణి. వన్ టౌన్ బురుజుపేటలో అమ్మ కొలువైంది. అమ్మవారి మహిమలపై అనేక కథలు వినిపిస్తూ ఉంటాయి. స్థల పురాణం ప్రకారం 16వ శతాబ్దం నుంచి అమ్మ ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటోంది. అప్పట్లో ఈ ప్రాంతంపై రాజుల దండయాత్రలో అమ్మవారి విగ్రహాన్ని బావిలో పడేశారట. ఆ సమయంలో అమ్మవారి చేయి విరిగిపోయిందని ఒక చరిత్ర ఉంది. కొంతకాలం తర్వాత భక్తుల కలలో అమ్మ సాక్షాత్కరించి తనను బావి నుంచి తీసి ప్రతిష్ఠించాలని కోరిందట. ఎప్పుడు భక్తులు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇక మరో కథనం కూడా ఇక్కడ అమ్మ స్థల పురాణంగా చెప్పుకుంటూ ఉంటారు. 1912వ సంవత్సరంలో ఆలయం రోడ్డు మధ్యలో ఉండడంతో అభివృద్ధి పనిలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని 30 అడుగులు పక్కకి జరిపారట. దీంతో ఆ ప్రాంతం ప్లేగు వ్యాధి ప్రబలి 100 మంది మృత్యువాత పడడంతో అమ్మవారి విగ్రహం జరపడంతో ఈ వ్యాధి ప్రబలిందని భావించి తిరిగి అమ్మవారి మూర్తిని యథాస్థానంలో ఉంచి పూజలు చేయడంతో ఆ ప్రాంతం సుభిక్షంగా మారిందని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఇలా ఎన్నో కథలు, మహిమలు మనకి అమ్మవారి సన్నిధిలో వినిపిస్తూ ఉంటాయి. విశాఖవాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారి మహిమాన్వితమైన రూపాన్ని భక్తులందరూ కూడా చూసి దర్శించుకొని తరించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మార్గశిరం అంతా కూడా అలాగే లక్షవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆ గురువారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్గశిర మాసోత్సవాల్ని విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభించారు. విశాఖ కనక మహాలక్ష్మి ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అమ్మవారికి ఆలయ గోపురం కట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పని పూర్తి కాలేదు సరికదా. ఆ ప్రయత్నం చేసిన వారికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందట. దీంతో అమ్మ మూల విరాట్ను పంచభూతాలు తాకేలా గోపురం లేకుండా ప్రతిష్ఠించారు. మరో విశిష్టత ఏంటంటే ప్రతి భక్తుడు అమ్మవారి మూల విరాట్టుని తాకి నేరుగా పూజలు చేసుకోవచ్చు. ఈ ప్రాంతవాసులు ఏ శుభకార్యం చేసినా మొదటి పిలుపు అమ్మవారికే ఇస్తారు. బంగారం కొనుక్కునే బిడ్డలు పుట్టినా పెళ్లిళ్లు చేసినా అమ్మ సన్నిధికి వచ్చి అమ్మవారికి చూపించి చీరా సారెలను సమర్పించి పూజలు చేస్తారు. అష్ట ఐశ్వర్య ప్రధానిగా అమ్మ ఇక్కడ భక్తులతో పూజలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలో బురుజుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవములు మార్గశిర మాస ఉత్సవములు ప్రారంభమవుతున్నాయి. ఈ వేళ నుంచి 2వ తేదీ నుంచి అమ్మవారి యొక్క ఏకైక లక్ష్యం ఏది అంటే అమ్మవారిని దర్శించడానికి వచ్చినటువంటి భక్తులని త్రాతుం అంటే రక్షించడమే ఆమె యొక్క ధ్యేయంగా ఉంచుకుని తల్లి పిల్లలను ఎలా అయితే సంరక్షిస్తుందో అదే ప్రకారముగా అమ్మవారిని రక్షించినటువంటి సందర్భములు ఎంతో మంది వారు ఆపదలలో ఉండి అమ్మవారికి మొక్కుకోవడం, ఆ ఆపదల నుంచి గట్టెక్కడం, ఆ మొక్కుబడి పట్టుకొచ్చి అమ్మవారి హుండీలో వేయడం ఈ అమ్మవారి యొక్క విశిష్టతగా చెబుతారు. మార్గశిర మాసం వచ్చిందంటే చాలు విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో నెల రోజులు ప్రత్యేక పూజల్ని జరిపిస్తారు. త్రికాల అభిషేకాలు, కుంకుమ పూజలు ప్రత్యేకంగా చేస్తారు. గురువారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు లక్షలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మార్గశిర మాసోత్సవాలతో విశాఖ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మార్గశిర మాసం వచ్చిందంటే ఇంకా అమ్మవారిని మన ఇంట్లో మా అమ్మవారిని ఎలా పూజిస్తామో అలా తాకి పసుపు కుంకుమ వేసి అభిషేకం చేస్తాం. పాలతో, కొబ్బరి బొండాలతో, పళ్ళు రసాలతో అన్నింటితో అభిషేకం చేసి మా ఇంటి పిల్లని అనిపించుకొని పసుపు కుంకాలు ఇచ్చి జాకెట్ పీస్ ఇచ్చి చీర సారెతో అమ్మని ఆహ్వానిస్తాం పూలవాడ్యం నుంచి. ఇంక ఈ నెల రోజులు కొత్త పండగగా చాలా అనుకరిస్తాం అన్నమాట అమ్మవారిని.
మా ఇంటి ఇళ్ళవేలుపు ఈవిడ విశాఖ వాసులందరికీ ఇంటి ఇళ్ళవేలుపు. ఏ పండగ వచ్చినా అమ్మవారు ఏ పని స్టార్ట్ చేసినా, బంగారం కొన్నా, పెళ్లి శుభకార్యాలు స్టార్ట్ చేసిన మొదట అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారికి చెప్పి మేము వెళ్తాం. అమ్మవారు చాలా మహిమలు వెళ్తాయి. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన వారందరికీ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడే కదా, ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. అమ్మవారి మార్గశిర మాసంలో మాత్రం అమ్మవారిని తాకి అభిషేకం సొంత చేతులతో తన పాలు ప్యాకెట్లు కానీ పాలు కానీ అభిషేకం చేసే భాగ్యం అమ్మవార్లు మొత్తం మీద మనకి ఇక్కడ కనకమాసి అమ్మవారు తప్ప ఇంకెక్కడా అవకాశం లేదు. అలాగే శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి ఎలాగో అలాగే అనమాట. ఈ మార్గభాగ్యాన్ని ఈ పండగ రోజుల్లో భక్తులందరూ వినియోగించుకుంటారని నేను అందరినీ విన్నవించుకుంటున్నాను. సిరులు ప్రసాదించే శ్రీ కనక మహాలక్ష్మి దర్శనం ఎంతో మహిమాన్వితం. మార్గశిర మాసంలో శోభాయమానంగా విరాజిల్లే కనకమ్మ దర్శనం భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఆశిద్దాం. లక్ష్మీ స్వరూపమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరించేందుకు భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే మార్గశిర మాసోత్సవానికి మొత్తం విశాఖపట్నం అంతా కూడా ముస్తాబైంది. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసి తరించేందుకు భక్తులంతా కూడా సిద్ధమైపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.